ఫ్రెండ్స్ అది ఇయర్ 2000 లండన్ లో బెరో అని చెప్పి ఓ ప్లేస్ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ లో ఆ 2000 ఏడాదిలో స్ట్రీట్స్ ఉంటాయి కదా, అక్కడ ఉండే రోడ్స్ పగిలిపోతూ ఉన్నాయి. సడన్ గా పొద్దున్న లేక చూస్తుంటే రోడ్ల మీద క్రాక్లు ఉంటున్నాయి. నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ ఆ క్రాక్ ఇంకొంచెం పెద్దదై ఉంటుంది. అలా క్రాక్ పెరుగుతూ పోతుంది. రోడ్ అన్నాక పగలకుండా ఉంటాయా ఏంది అంటే అక్కడ పగలవలేండి. అట్లీస్ట్ వేసిన కొన్ని డేస్ కొన్ని నెలలైనా ఉండాలి కదా, వేసిన 2-3 రోజులకి పగిలిపోవు కదా. అయితే అక్కడ స్ట్రాంగ్ మామూలుగా మంచి రోడ్డే ఉంది, కానీ అది ఎందుకు పగులుతుందో తెలియట్లా. నైట్ అయితే చాలు నెక్స్ట్ డే కి కొంచెం పగులుతూ పోతుంది. అలా నెమ్మదిగా 2003 ఏడాది వచ్చేసింది. అప్పటి నుంచి ఆ చుట్టుపక్కల ఏరియాస్ లో అంటే ఆ క్రాక్స్ వచ్చాయని చెప్పాను, ఆ చుట్టుపక్కల ప్లేసుల్లో కరెంట్ పోతూ ఉంది, మాటికి పోతుంది. ఎందుకు పోతుంది అని చూస్తుంటే ఆ రోడ్డు పగులుతూ ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ లోంచి ఎలక్ట్రికల్ డివైస్లు కొన్ని పోతూ ఉంటాయి, అంటే ఎలక్ట్రికల్ వైర్స్ ఈ టైప్ లో పోతూ ఉంటాయి. అవి మాటికి తెగిపోతా ఉన్నాయి. ఇంకా ఏదోటి ఇలా అవుతూనే ఉంది కొన్ని నెలల పాటు. 2006 ఏడాదికి ఒకసారి సడన్ గా రోడ్డు మధ్యలో సింక్ హోల్ పడిపోయింది. రోడ్డు పగిలిపోయి గుంటలా పడిపోయింది. నేను టచ్ చేద్దామని ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అంతా మున్సిపాలిటీ మొత్తం వచ్చి అసలు ఏమవుతుంది ఇక్కడ అని గుంట పడ్డాక ఇంకా గుంటలో పడి చూస్తే అన్ని గుంటలే, మొత్తం టన్నెల్స్ ఉన్నాయి. ఆ గుంటలో నుంచి అటువైపు ఇటువైపు ఏదో డిఫరెంట్ వేస్ లో 4 పక్కల నుంచి ఎత్తుతో పోతా ఉన్నాయి. ఇంకా ఒక టీమ్ లా ఫామ్ అయ్యి ఏమవుతుందో చూద్దామని వాటన్నిటిని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. చేశాక ఏం తెలిసిందంటే మొత్తం అన్ని టన్నెల్స్ యొక్క గుంటల సందులు ఒకే ఇంటి దగ్గర పోతున్నాయి. దాని మీనింగ్ ఇవన్నీ ఒక్క ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాయి. విలియం లిటిల్స్ అనే ఒక అతని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ 5 ఏళ్ల నుంచి ఇతని చుట్టుపక్కల ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాటికి ఫోన్లు చేసి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. మా ఇంటి దగ్గర ముసలోడు ఉన్నాడు, వాడు గడ్డపాలు తీసుకొని తవ్వుతానే ఉంటాడు, ఏమైందో మాకు తెలియట్లేదు అని చెప్పి. పోలీసులు ఏంటోడు మీ ఇంట్లోకి వచ్చేసి గడ్డపాలు తీసి తవ్వుతున్నాడు అంటే కాదు వాడి ఇంట్లోనే వాడు తవ్వుకుంటూ ఉన్నాడు, వాడు బ్యాక్ యార్డ్ లో తవ్వుతున్నాడు అని చెప్పారు. దాని పోలీసు కూడా పట్టించుకోవట్లేదు. వాడి దాంట్లో వాడు ఏదో తవ్వుకుంటా ఉంటే మీకేం నొప్పి వచ్చింది, ఆ మట్టి తీసామని మేము మాల్ చల్లుతున్నాడా, ఈ పని మీద చూసుకుని మా పని మీద చూసుకుంటామని ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు ఆ ముసలోడు ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి అతని ఇంటికి వెళ్ళారు. అతను బయటికి తోలేసి అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి తీసుకొని చాలా మంది ఒక టీం అంతా ఇంకా అలా ఇంట్లో నుంచి వెళ్తూ ఉన్నారు అనమాట అన్ని టన్నెల్స్ లోకి. ఇంకా లోపల పోతా ఉంటే ఎన్ని అడుగులు 100 అడుగులు అలా పోతానే ఉంది, వస్తూనే ఉంది. ఎన్నో గల్లీలు సందులు లోపల పెద్దగా తవ్వి హడప్ప సివిలైజేషన్ క్రియేట్ చేసేసాడు. కొన్ని అయితే 300 అడుగులు లోతు దాకా తవ్వేసాడంటండి. అంటే స్ట్రైట్ గా ఎదురుగా కాదు, లోపల గుంట తవ్వేసాడు కిందకి. ఒక టన్నెల్ అయితే అలా వెళ్తూ ఉంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో కూడా మెట్రోలు కొన్ని చోట్ల పోతూ ఉంటాయి కదా, ఒక మెట్రో లైన్ సైడ్ కి వచ్చిందంట. అక్కడ పోయింది ఆ గుంట, చూస్తే ట్రైన్ పోతా ఉంది. ఇలా అన్ని టన్నెల్స్ లో పోతూ ఉంటే ప్రతి మూల ఏదో సోఫా ఉంటది, తినడానికి కూర్చోడానికి సెటప్లు లైట్లు అన్ని పెట్టుకుని కూర్చున్నాడు వైర్లు లాగి. తవ్వుతుంటే మట్టి వస్తుంది కదా, ఆ మట్టి ఏం చేస్తాడంటే బేసిక్ గా ఇతను కొంప బాగా పెద్దది, కొంప నిండా మట్టి, అన్ని గదుల్లో ప్రతి చోట మట్టి నిండిపోయి ఉంది. ఇంకో పక్క బ్యాక్ యార్డ్ లో చూస్తే బ్యాక్ యార్డ్ నిండా మట్టి, మొత్తం పట్టాలు కప్పి దాచిపెట్టున్నాడు, మట్టి. దీని తర్వాత పోలీసులకు ఎత్తపోయి కూర్చోబెట్టి చెప్పమ్మా ప్రశాంతంగా చెప్పు, ఏంటి అసలు ఏంటిది, ఎందుకు ఇలా నీకు ఏంది బాధ ఏంది అని అంటే చెప్పాడు. 1960 ఏడాదిలో అతని ఇంటి కింద చిన్న గుంత ఒకటి తవ్వుకుంటున్నాడు. ఎందుకంటే వైన్ సెల్లార్స్ ఉంటాయి వాళ్ళకి. అతని ఇంటి కింద పెద్ద రూమ్ లా కట్టుకుని వైన్ అంతా స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు. చాలా మంది అలాగే చేస్తారు. ఎంత పాతదైతే అంత టేస్ట్ గా ఉంటది, అన్ని ఎక్కువ డేస్ పెట్టుకోవచ్చు, ఇలా ఉంటది కదా ఏదో కాన్సెప్ట్. సో వీళ్ళ దాచి పెట్టుకుంటూ ఉంటారు. దానికోసం తవ్వాడంట. అప్పుడు తవ్వి వైన్ అంతా సెటప్ చేశాక ఒక విషయం తెలిసింది అతనికి. ఏం లేదు, యాక్చువల్లీ వైన్ కోసం కాదు అసలు ఆ గుంట తవ్వింది. అతను తెలియకుండానే తవ్వడం అంటే నచ్చి తవ్వేశాడు. వైన్ అనేది ఒక సాకు, ఒక బహానా. నాకు యాక్చువల్లీ తవ్వడం నాకు నచ్చింది అని అప్పటి నుంచి తవ్వుకుంటూనే పోయాడంట. అంటే 1960 నుంచే తవ్వడం మొదలు పెట్టాడు. 40 ఏళ్లు దాటాక అప్పటిదాకా తవ్వి అతని ఇంటూ చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్స్ కంటే అండర్ గ్రౌండ్ లో ఉన్న స్ట్రీట్స్ ఎక్కువైపోయి వాళ్ళేమో ఏదో ఇది ఎందుకు తవ్వావు చెప్పిసావుగా, కింద గోల్డ్ గిల్లేమో ఎత్తుతున్నావా, మీ తాత ఏమైనా చెప్పిపోయాడు ఆడేమైనా ఉంటుంది ఎతికిసావు బాబు ఏదో బయటకు వచ్చిద్దని అని అడుగుతుంటే ఏం లేదు ఎందుకట్టు అయిపోతున్నావు, నాకు తవ్వడం అంటే ఇష్టం సరదా, ఆ తవ్వి మట్టి అంతా బయట జల్లుతూ ఉంటే సరదా, ఏది ఇప్పుడు మా ఇంటి కింద మేము తవ్వుకోకూడదు ఏంటి అని చెప్పాడు. ఇంకేం చేస్తావు. దాని తర్వాత అతని ఇల్లు అయితే ఇల్లు కూడా గోడలు కూడా అన్ని తవ్వి వదిలిపెట్టాడు. ఇంకా ఇంట్లో ఉంటే మంచిది కదా ఎప్పుడైనా కూలిపోయిద్దని అక్కడి నుంచి అతను తీసేసి ఆ బిల్డింగ్ క్లోజ్ చేశాడు. అయినా అప్పటికి అతనికి కూడా అప్పటికి మాటికి నైట్ టైం వచ్చి చీకట్లో ఇంట్లో లోపలికి వెళ్ళి నిద్రలో కూడా తవ్వుతా ఉన్నాడు. కొన్ని డేస్ ఇంకా పోలీసులకి కోర్టులో కూడా కోపం వచ్చేసి వాడు ఆ ఇంటి చుట్టుపక్కల కదా ఆ స్ట్రీట్ చుట్టుపక్కల ఎక్కడ కనిపించిన మట్టిచ్చి కొట్టండి అని బ్యాన్ చేసేసాడు అతను, అసలు చుట్టుపక్కల కాకుండా. ఇప్పుడు అతను స్ట్రీట్ల కింద కూడా తవ్వాడు కదా, అది మొత్తం కాంక్రీట్ వేసేసి క్లోజ్ చేసి పెట్టేశాడు. ఏదో కూలిపోయే ఛాన్స్ ఉంది ఎక్కువ రోడ్లు కూడా. ఇప్పుడు ఇతను ఎత్తకపోయి బిల్డింగ్ లో పడేయండి, బిల్డింగ్ అంటే పైన 5వ ఫ్లోర్ 7, 8 ఆ ఫ్లోర్ లో పడేయండి, కింద పెట్టమాక లేకపోతే అక్కడ కూడా తవ్వేస్తాడని. ఇంకా బిల్డింగ్ లో పెట్టిన నెక్స్ట్ ఇయర్ అతను చనిపోయాడు. ఏం లేదు మామూలుగా హెల్త్ ఇష్యూస్ దాని వల్ల చనిపోయాడు. దాని తర్వాత అతని ఇంటిని చెక్ చేసి చూస్తే అతని ఇంటి గోడలు కూడా బొక్కలు ఉన్నాయి, తలుపులోంచి వెళ్లాల్సిన పని లేదు, మొత్తం ఏదో కొట్టేసాడు. ఎటు నుంచి పోయినా మొత్తం ఫంక్షన్ హాల్లో తయారైపోయింది. తవ్వడం అంటే ఇష్టమైన మనిషి.
ఫ్రెండ్స్ మామూలుగా మీకు రైల్వే యాప్స్ ఇప్పుడు యాప్స్ ఉంటాయి కదా ట్రాక్ చేయడానికి వాటికి యూస్ చేస్తాం. అక్కడ మీకు టికెట్ బుక్ చేయాలని అప్పుడప్పుడు వరకన్నా చెక్ చేస్తే రాసి ఉంటది. ఇన్ కేసు మీరు మా యాప్ లో టికెట్ బుక్ చేసి అది వెయిట్ లిస్ట్ లో ఉండి కన్ఫర్మ్ అవ్వలేదు అనుకోండి, మీకు 500 పెట్టి టికెట్ బుక్ చేస్తే 1500 రిటర్న్స్ ఇస్తామంటది. 3 times రీఫండ్, 2 times కూడా కాదు. ఇలా మీకు నిజంగా ఇస్తామంటది. ఏంటో నిజం చెప్తున్నా కానీ ఇవ్వదు ఏంటంటే ఇస్తాదండి. ఇవ్వకుండా ఉండే సీన్ లేదు. కన్ఫర్మ్ అవ్వకపోతే నిజంగా ఇస్తుంది. అదేంటో చాలా టైమ్స్ కన్ఫర్మ్ అవ్వవు కదా, వాళ్ళకి బొక్క పెడిద్ది కదా అంటే మరి అంత తెక్కలు ఉంటాయండి. మనకే తెలిసైందండి వాళ్ళ ఎనాలిసిస్ లో సాఫ్ట్వేర్ లో ఏఐలు బ్యాక్ అండ్ లో వర్క్ ఇప్పటిదాకా అసలు టికెట్ సిస్టమ్ ఎలా పనిచేసింది, ఏ ట్రైన్ కి ఎంతసేపు బుక్ అవుద్ది, ఏ ట్రైన్ కి ఎప్పుడు లోకల్లా బుక్ అవుద్ది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఏ టికెట్ అయితే బుక్ అవుద్ది, ఆ ప్లేస్ ఏంటి, టైమింగ్ ఏంటి, డేట్ ఏంటి, పిచ్చ రేంజ్ లో ఉంటుంది. చాలా యాక్యురేట్ గా ఉంటది ఏ వర్క్. సో ఇప్పుడు 100% సూడ్ అయితేనే ఇంకా అలా పెడతాది. అలాగని అవ్వకుండా ఉండవు అని ఏం లేదు, అంటే క్యాన్సిల్ అవ్వకుండా ఉండవు అని ఏం లేదు. వెయిటింగ్ లిస్ట్ కూడా పడతాయి, బట్ చాలా తక్కువ, మోస్ట్లీ 1%. దానిలో ప్రాబ్లం ఏముంది, ఆల్రెడీ టికెట్ బుక్ చేసేప్పుడు వాడు ఎక్స్ట్రా ఫీజ్ అని ఛార్జ్ చేస్తాడు. అందులో ఇలాంటి ఆఫర్ ఉంది 3 times రిటర్న్స్ ఇస్తాము మీకు అంటే ఇంకా ఎగబడి తీస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. మీకు ఈ ఆఫర్ ఇస్తున్నాం కదా మీకు ఏం అవ్వకుండా ఉండాలని అని, సో ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. ఇలాంటి వాటికి ఆ లెక్కన డైలీ మామూలుగా లక్షల్లో సంపాదిస్తాడు. అందులో 1% అనేది వచ్చిన లాభం నుంచి కొంచెం కట్ అవుద్ది, అది కూడా ఇంకా ఖర్చు కిందే పోయిద్ది. వెయిటింగ్ లిస్ట్ లో పడిపోయింది 1%. జనాలు కూడా చాలా మంది 40-50 కదా, క్యాన్సిల్ అయితే 100 వస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదని చెప్పి బుక్ చేస్తుంటది. సో తెలియాల్సింది ఏంటంటే వాడు ఆ రకంగా పెట్టంటే ఖచ్చితంగా టికెట్ బుక్ అయిపోద్ది. అది చూసుకుని పక్కెళ్ళి ఇంకో దాంట్లో బుక్ చేసుకోండి. అయితే మొత్తం బిజినెస్ అండి. అంతకుముందు ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ గా బిజినెస్ లో వచ్చేవి. ఇప్పుడు ఇంకా కొత్తగా కనిపెట్టడానికి, తయారు చేయడానికి, తీసుకురావడానికి ఏం లేదు. లేని ప్రాబ్లమ్స్ కొత్తగా క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ అని చెప్పి ఇప్పుడు వీళ్ళే కొత్తగా తెస్తున్నారు. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు 90s లో అయిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాను. క్లీవ్లాండ్ అని అమెరికాలో ఒక సిటీ లేండి. ఆ టైంలో గేమ్స్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే గ్రౌండ్ కి వచ్చి గేమ్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అక్కడ జనాల్లో స్పోర్ట్స్ మ్యాన్షిప్ బాగా తగ్గిపోయిపోతుంది. పెంచుతాం వీళ్ళని, జనాలు ఆట చూడడానికి వచ్చేలా చేద్దామని, అసలుగా మంచి గేమ్స్ కూడా రాబోతున్నాయని, కొత్త అడ్వర్టైజింగ్ టాక్టిక్స్ ప్లే చేద్దామని ఒక ప్లాన్ వేసారు. ఏం లేదు అందులో, జనాలు మీరంతా వచ్చి గేమ్ చూడండి, కావాలంటే ఆ గేమ్ లో అంటే ఆ గేమ్ జరుగుతా ఉంటే పక్కన కొన్ని సవి అమ్ముతా ఉంటారు కదా, అక్కడ మేము కేవలం 10 సెంట్లకే బీర్ బాటిల్ అమ్మేస్తాం, మందు అమ్మేస్తాం 10 సెంట్లకే, పండగ చేసుకోవచ్చు 10 cents ఇంకా ఎంజాయ్ చేయండి అని చెప్పి అనౌన్స్మెంట్. ఏమైంది అంటే చాలా తక్కువ యాక్చువల్లీ. బేసిక్ గా మామూలుగా గేమ్ చూడడానికి జనాలు ఆ గ్రౌండ్ కి గట్టిగా 1000 లేదా 1500 మంది వస్తారు. వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి దానికి తగ్గట్టే సెక్యూరిటీ వాళ్ళు 25-30 మంది ఉండేవాళ్ళు. కానీ యాడ్ ఇచ్చాక 25,000 మంది జనాలు వచ్చారు ఆ మ్యాచ్ చూడడానికి. అంటే మ్యాచ్ ఏమని లేని బొక్క బీట్ తాగుదామని వచ్చేది. సెక్యూరిటీ గార్డ్ యాక్చువల్గా అదే తక్కువ మంది వచ్చారు, వాళ్ళనే పెంచలా. ఇంకా జనాలు మందు కొంటా ఉన్నారు. ఓ పక్క మ్యాచ్ వెనక జరుగుతూ ఉంటే వాళ్ళు ఫేమస్ ప్లేయర్స్, వరల్డ్ ఫేమస్ ప్లేయర్స్ వచ్చేది ఆడతామంటే అసలు ఏం లేదు. మ్యాచ్ ఇట్ అవుతా ఉంటే అందరు ఇటు దిగుకున్నారు బీర్ కొనుక్కుందామని. ఒకదాని తర్వాత ఒకటి కొండం తాగడం, అక్కడే ఇప్పుడు దొలుతా ఉన్నది అంతా. మందేమో ట్రక్కులు వస్తా ఉన్నాయి, అసలు సరిపోవట్లేదు. సెక్యూరిటీ అది కూడా డైరెక్ట్ తెచ్చి పెట్టండి ట్రక్కులో నుంచి ఇంకా డైరెక్ట్ సప్లై చేసేస్తున్నారు, లోపల షాప్ లో పెట్టేది కూడా లేదు. ఇంకో పక్క వాళ్ళు సర్వ్ చేస్తున్నారు కదా, వాళ్ళ వల్ల కావట్లా, ఇవ్వలేకపోతున్నారు. అంత మంది వస్తున్నారు, డబ్బులు తీసుకొని ఇస్తూ ఉండాలి కదా, ఎక్కువ మంది అయిపోతున్నారు. తావండి అని చెప్పి ఇంకా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, మీరే తాగండి అని. ఇంకా చూసుకోండి 10 సెంట్లకే బీడ్ కదా, ఇంకా అది కూడా లేదు, ఫ్రీయే మొత్తం. జనాల వ్యాన్ల మీద పడిపోయి తాగేసి దొల్లేసి గ్రౌండ్ మొత్తం రచ్చ చేసేది. నెమ్మదిగా కొంతమంది ఎక్కువైన వాళ్ళంతా 1 by 1 అంపైర్ల దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాళ్ళకి ముద్దులు పెట్టడం, గేమ్ డిస్టర్బ్ చేయడం చాలా సార్లు జరిగింది. మాటి గేమ్ ఆడిపోయింది. ఆ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుని మళ్ళీ తీసుకెళ్లిపోతూ ఉన్నారు, గేమ్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అప్పటిదాకా కూడా ఇంకా ప్లేయర్స్ దగ్గరికి ఎవరు రాలా, ఒక దగ్గర వస్తున్నారు, అంపైర్కి వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది సడన్ గా వచ్చేసి ఒక ప్లేయర్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అతని హ్యాట్ కొట్టేసి పారిపోయారు. దాంతో ఇటు సైడ్ ప్లేయర్స్ చూస్తూ ఉన్నారు. అంటే బేస్బాల్ కదా 1 by 1 ఆడడానికి అలా వస్తూ ఉంటారు ఇంకో సైడ్ టీం వాళ్ళందరూ మా ప్లేయర్ హ్యాట్ కొట్టేశారని చూడాల, మా ప్లేయర్ జనాలు కొట్టడానికి వచ్చేదని. ఎంత వాళ్ళ ఫ్రెండ్ కదా, ఇంకా బేస్బాల్ కలర్లు తీసుకొని ఆ బ్యాట్ తో సంపిబడి అతను ఎవడో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. మొత్తం రచ్చ రంబోలు అయిపోయింది. ఇంకా పక్క టీం వాళ్ళు కూడా వచ్చేసారు, మా టీం వాళ్ళు కొట్టడానికి వస్తున్నారా అని చెప్పి. ఆ సేపుడు అందరు కలిసి ఫ్యాన్స్ అంతా ఉన్నారు, ఫ్యాన్స్ ఏమో మమ్మల్ని అంతా అని చెప్పి వీళ్ళదంతా ఉన్నారు. మామూలు హిస్టారిక్ మూవ్మెంట్ అవ్వాల. అడ్వర్టైజ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఏదో అనుకుంటే ఏదో అయింది. అంటే ఏదో ఏమవలేదు, వాళ్ళు అనుకుందల్లా జనాలు వచ్చేలా చేయాలని అదైతే అయింది. బాగా గట్టిగానే చెప్పించేది. ఫ్రెండ్స్, బంగారం వజ్రాలు ఇవన్నీ ఎక్కువైపోయి దానివల్ల పేదరికంలో బతికే సిచ్యువేషన్ కూడా వస్తుంది అంటే నమ్ముతారా? అయితే ఆఫ్రికాలో కాంగో అని ఓ దేశం ఉంది. ఈ దేశంలో బంగారం ఉంటది, అసలు ఎక్కడా అంత ఉండదు. లిటరలీ లక్షల కోట్లు బంగారం ఉంటది తీస్తే. దాంతో పాటు లక్షల కోట్లు విలువ చేసే వజ్రాలు, నికెల్, కాపర్ అది అనుకుంటూ ఎన్నో ఎలిమెంట్స్ అన్ని ఒక్క కాంగో దేశంలో దొరుకుతాయి. చాలా పెద్ద దేశం. కానీ పాపం అదే వీళ్ళ దేశంలో జనాలకి శాపంలో అయిపోయింది. వీళ్ళ దేశంలో ఇన్ని ఖనిజాలు బంగారం లేకపోయి ఉంటే వీళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉండేవాళ్ళు. కానీ వీటి వల్ల ఇప్పటికి
కూడా దేశంలో జనాలు 80% దాకా జనాలు కూడా పేదరికంలో కటిక పేదరికంలో బతుకుతున్నారు. అది కూడా ఒక రకం అసలు స్లేవ్స్ లా పనిచేస్తూ ఉంటారు జీవితాంతం. ఈ డేట్ కి ఇప్పుడు కూడా ఎప్పుడు బతుకుతామా, ఎవరు కాల్ చంపేస్తారనే భయంలో బతుకుతుంటది. అంటే ఎప్పటి నుంచో అంత గోల్డ్ వజ్రాలు ఉన్నాయని తెలిసింది 1880 అప్పటి నుంచే. ఇంకా ఆ టైంలో పైన యూరోప్ ఎదవలు పోర్చు డచ్చు గిచ్చు ఆ బ్రిటిష్ వాడు అంతా కుక్క తిరిగినట్టు తిరుగుతా ఉండేవాళ్ళు కదా, ఎక్కడేం దొరికిద్దా ఎత్తకెళ్ళిపోతామా అని చెప్పి. ఇక్కడ కూడా వచ్చేది వజ్రాలు ఉన్నాయని తెలియగానే ఒక ఎదవ ఉన్నాడులేండి ఆ టైంలో కింగ్ వాడు లిటరల్లీ ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించేసి అక్కడ జనాలందరినీ స్లేవ్స్ లాగే పెట్టి ఎన్నో వజ్రాలు కొన్ని వేల కోట్లు విలువైంది తీసుకుని వెళ్ళాడు. ఇంకా 1960 ఆ టైం వచ్చేటప్పటికి వాళ్ళకి స్వతంత్రం వచ్చేసింది, ఇండిపెండెన్స్. బాగా గోల్ చేస్తే అన్ని తరిమేసరి ఇండిపెండెన్స్ కోసం కొంచెం కష్టపడిన మొగుతు అని చెప్పకూడదు. ఇండిపెండెన్స్ రాగానే డిక్టేటర్లు అయిపోయాడు. వాళ్ళ దేశం జనాలు వాళ్ళ డెవలప్మెంట్ అదేం లేదు. యూరోప్ లోని చాలా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయిగా, అన్ని మాట్లాడి పెట్టుకున్నాడు, డీల్స్ చేసేసాడు. ఇది మా దేశం. తవ్వితే అసలు ఎంత వస్తుందో నాకే తెలియదు, ఎందుకంటే నాకు తవ్వడం రాదు. అదేందో కూడా నాకు తెలియదు, అర్థం కాదు. వేల కోట్లు ఉందంట, మొత్తం వేల కోట్లు తీసుకుని జస్ట్ నాకు 100 కోట్లు ఇవ్వండి చాలు. ఈడు వాళ్ళకి అన్ని అప్పగించేసి వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్లు డబ్బులు తీసుకొని విల్లాలు, ఇల్లులు, హెలికాప్టర్ కూడా కాదు, ఎవరన్నా ప్రైవేట్ ప్లేన్స్ హెలికాప్టర్ ఇటు డైరెక్ట్ గా ఏరోప్లేన్ పెట్టేసుకుని దిగుతుంటాడు. మొత్తం చాలా ప్రైవేట్ కంపెనీస్ కి పాటలుగా అమ్మేసాడు వాళ్ళ దేశాన్ని. దీని తర్వాత కొన్ని ఏళ్ళకి ఏమైంది, పక్క దేశం వాళ్ళు, చాలా చిన్న దేశం వాళ్ళు, ఈ డిక్టేటర్ గాడు ఎలాగో ఎదవలా ఉన్నాడు, వీడికి ఎలాగ అంత సీన్ లేదు, కొంచెం వీక్ గా ఉన్న గాడు అని చెప్పి వాడి మీద పడిపోయి వాడిని లేపు పడేసి ఆక్రమించేశారు, సగం కంటే ఎక్కువ ఆక్రమించేసి. ఆ పక్క దేశం వాళ్ళు ఆక్రమించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దేశంలో పడ్డ గోల్డ్, డైమండ్స్ ఇవన్నీ ఎత్తపోవడం స్టార్ట్ చేశారు. కొన్ని ఏళ్ల పాటు దోచుకున్న తర్వాత వీళ్ళు కూడా ఇంకా అక్కడ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏమైంది, ఇంకా అక్కడ ఎవరు లేదు, జస్ట్ మామూలు గవర్నమెంట్ ఉంది. ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ అయిన ప్రజలు అంతా కలిసి ఫామ్ చేసుకున్న ఇప్పటికి కూడా అక్కడ 120 నుంచి 150 దాకా గ్రూపులు, ఆతంకవాదుల గ్రూపులు, తుపాకులు అవి పట్టుకుని తిరగతానే ఉంటారు అక్కడ. ఏంది ఆ దేశం స్వాతంత్రం కోసమా, దేనికోసమా, ఏంది మీ బాధ అంటే ఏం లేదు, గ్రూపులు ఫామ్ అవడం ఇష్టం. ఇన్నేళ్ల నుంచి అలా అయ్యి ఇంకా అప్పటిదాకా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఇప్పుడు ఏం లేక ఇప్పుడు గ్రూపుల్లో ఫామ్ అయి తుపాకులు పట్టుకుంటూ ప్లేసులు కొట్టేసి ఆ ప్లేసుల్లో ఉన్న బంగారం అమ్ముకుంటూ గవర్నమెంట్ తో ఇలా ఏదో ఉందంటే ఉంది అన్నట్టు ఉందంతే. ఈ గ్రూపులలో ఇంకా జనాలందరి చేత అక్కడ గుడ్డు చాకరీ చేయిస్తూ, అంతకుముందు ఆప్షన్ ఉండేది సరిలే వెళ్ళిపోదాం అది అని చెప్పి వీళ్ళు ఎక్కడికి వెళ్ళనీయట్లేదు, వాళ్ళని అన్ని వాళ్ళ చేత చేయించాలంటున్నారు. దేశం ఆ ఊరు దాటి కూడా బయటకు వెళ్ళనీరు, మరీ దారుణంగా తయారు చేసినారు వీళ్ళైతే. అక్కడ పోవాలంటే భయం, ఎప్పుడు ఎవరు కాల్ చేస్తాడో తెలియదు. గోల్డ్ అవి సంపాదించుకోవడానికి ఇంకా వాళ్ళ దేశంలో జనాలు వాళ్ళే అనుకుంటున్నారు. దాంతో అన్నేళ్ల నుంచి వాళ్ళ దేశంలో జనాలు అసలు ఆ గోల్డ్ పడింది అని తెలిసినప్పటి నుంచి ఒక్క సంవత్సరం కూడా ప్రశాంతంగా బతికిన లేదు వాళ్ళు పాపం. వాళ్ళ లైఫ్ అంతా ఇదే అన్నట్టు అయిపోయింది పాపం. ఫ్రెండ్స్, మీకు స్క్వీజ్ బల్బ్ మొబిలైజర్స్ తెలుసా? ఇది ఒక మిషన్, అందులో లిక్విడ్ వేస్తాం అనమాట. లిక్విడ్ వేసి అటు సైడ్ ఓ పంపు ఉంటదండి, ఆ పంపు నోట్లో పెట్టుకుని దాని వెనకే హార్న్ కొట్టినట్టు ఒకటి ఉంటది, పాయింట్ అని చెప్పి దాన్ని నొక్కుతా ఉండాలి. మార్కెట్ లో కొత్త ప్రొడక్ట్ ఏదో దిగినట్టుంది అనుకోమాకండి. ఇదేంటంటే ఇన్హీలర్. ఆస్తమా ఉన్నప్పుడు చిన్నది మామూలుగా నోట్లో పెట్టుకుంటారు కదా, అది నొక్కినప్పుడు లిక్విడ్ లాంటిది ఏదో రిలీజ్ అయ్యి రిలీఫ్ గా ఉంటది. ఒకప్పుడు ఈ పంపు వాడేవాళ్ళు మొత్తం దాన్ని నోట్లో పెట్టి లిక్విడ్ అందులో పోసి పాయింట్ అని నొక్కితే చాలా సేపు నొక్కుతూ ఉండాలి, అలా పనిచేసేది. అయితే ఓ పాప కూడా ఎప్పుడో లేండి, చిన్న పాప 13 ఏళ్ల పాప వాడేది. ఆస్తమా ఉంది కాబట్టి కొన్నిసార్లు లిక్విడ్ బాగా ఎక్కువ అయిపోయేది, నోట్లోకి ఎక్కువ అలా స్పిల్ అయిపోయేది, ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేది. అంటే ఆ డివైజ్ అలా ఉండేది, అంత పెద్ద నోట్లో పెట్టి పాయింట్ నొక్కాలి కదా. అమెరికాలో సూజీ అనే ఒక 13 ఏళ్ల పాప దీన్ని వాడేది. ఒకసారి అమ్మాయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ మీరు అసలు ఏం చేస్తుంటారు డాడీ అని అడిగింది. నేను మెడికల్ ఫార్మసిస్ట్ అమ్మా, మాదొక ల్యాబ్, మెడిసిన్ కి సంబంధించిన కొన్ని మిషన్లు ప్రొడక్ట్లు తయారు చేస్తుంటాం అని చెప్పేటప్పుడు వీళ్ళ పాప, అవునా డాడీ, మరి నాకేంది ఇది పొగ్గొట్ట నోట్లో పెట్టి ఉప్పు అని ఓతున్నట్టు, నాకు గాలాట్లేదని తెలిసినప్పుడల్లా పొగ్గొట్టాలు ఆ మొత్తం గొట్టాలని నా బ్యాగ్ లో తీసి వాటన్నిటిని సెట్ చేసి, నా ఆస్తమాని కాసేపు ఆగు, లైట్ తీసుకో, కొంచెం టైం పట్టిద్దని చెప్పి మిషన్ గన్ సెట్ చేసినట్టు మొత్తం సెట్ చేసి అందులో లిక్విడ్ వేసి పంపు నోట్లో పెట్టి నొక్కితే అప్పుడు కూడా లిక్విడ్ ఎక్కువ పెడితే ప్రాబ్లం. డైలీ ఎంత ఇబ్బంది పడతాను మీకు కనిపించలేదు అసలు. ఈ మధ్య సెంటు డబ్బాలు, హెయిర్ స్ప్రేలే వస్తున్నాయి సింపుల్ గా స్ప్రే చేసే విధంగా. ఈ లిక్విడ్ అలా వచ్చే విధంగా ఏదైనా తయారు చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళ డాడీ చెప్తే, వాళ్ళ డాడీ అబ్బా నువ్వు నాకు నీ ప్రాబ్లం చెప్పడమే కాకుండా సొల్యూషన్ కూడా ఇచ్చేసావు పాప, సూపర్ గా ఉంది ఐడియా అని చెప్పి వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ కంపెనీ అనమాట, రికార్డ్ ల్యాబొరేటరీస్ అని చెప్పి పెద్ద కంపెనీ, అతను కాదు అతను పని చేస్తాడు, మైస్ అని ఇతను వెళ్ళి ఐడియాని వాళ్ళ ల్యాబ్ కంపెనీ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఇలాంటి టెక్నాలజీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది, కైండ్ ఆఫ్ ఇంకో దాంట్లో స్ప్రే చేస్తే లిక్విడ్ వచ్చే విధంగా ఏదో తయారు చేస్తున్నారు. దేనికో వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి సింపుల్ గా తయారు చేద్దాం, కాంప్లికేషన్ వద్దు, సేమ్ సెంటు డబ్బా లెక్క చేద్దాం. ఆవేశపడ్డామంటే లారీ హార్డన్ దాకా వెళ్ళిపోయింది, అంతొద్దు. ఇంకా కష్టపడి ఆ కంపెనీ ఫస్ట్ టైం చిన్న పాకెట్ లో పెట్టుకునే అంత సైజుది ఆస్తమా పేషెంట్స్ కోసం ఇన్హీలర్ ని చేసేది. ఫస్ట్ టైం దాన్ని 1956 లో తీసుకొచ్చాడు. మొదట్లో చిన్న డబ్బా పైన టానిక్ సీసా ఉండేది, అందులో నుంచి కంట్రోల్డ్ గా కరెక్ట్ గా ఎంత కావాలో అంత డోస్ లెక్క వచ్చింది. పొగ్గొట్టం అయితే ఎంత లిక్విడ్ ఎప్పుడు వేయాలో తెలియదు. అలా ఒక చిన్న పాప వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, ఏం డాడీ డైలీ నాకు ఈ పొగ్గొట్టం అని చెప్పంటే ఈ ప్రొడక్ట్ వచ్చిందనమాట.
ఫ్రెండ్స్ ఎడ్వర్డ్ స్నోడెన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఇతను యాక్చువల్లీ అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో చాలా మెయిన్ రోల్ అనమాట. మామూలుగా పని చేసుకుంటూ ఉండేవాడు. అయితే తనకి చిన్నప్పటి నుంచి ఎవరన్నా అతని విషయంలో ఏలుబెట్టి గెలిగితే తెగ మండుద్ది. పెళ్ళంతా కూడా నీ హద్దులో నువ్వు ఉండాలి, నా హద్దులో నేను ఉంటా అని చెప్పి అనే రకం. ఒకరోజు ఇతను పని చేసుకుంటూ ఉంటే ఏదో సీక్రెట్ ఫైల్స్ కొన్ని ఓపెన్ చేయగానే ఒక విషయం తెలిసింది. అది చూసి కోపం వచ్చేసింది. ఏం లేదు, యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ దేశంలో జనాలు ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్స్ అది ఇది తేడా లేదు, ప్రతి ఒక్కటి తీసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోగలదు, ఎప్పుడైనా చూడగలదు అన్నట్టు పర్సనల్ డేటా మొత్తం తీసి పెట్టుకున్నారు యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు. దాంతో మండి అసలు ఏం జరుగుతుందని చెప్పి ఎంతైనా టాప్ పొజిషన్ లో ఉన్నాడు కదా, సీక్రెట్ ఫైల్స్ అన్ని ఎవరికి తెలియని కూడా తీసి డేటా యాక్సెస్ చేసి వాటన్నిటిని ఎక్స్పోజ్ చేసేసాడు. ఎట్లా జరుగుతుంది ఓ మాట్లాడుతూ ఉంటారు ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని చెప్పి అమెరికా వాళ్ళు. ఫ్రీడమ్ లేదు, బక్క లేదు, వీళ్ళ దెబ్బకి మీ బతుకు లాస్ట్ ఫ్రీడమ్ ఆయిల్ అయిందని చెప్పి కాల్ చేశాడు. దాంతో చూసుకోండి ఇంకా కోర్టు కేసులు, నేషనల్ సెక్యూరిటీ మెయిన్ డిపార్ట్మెంట్ మొత్తం మీద వాళ్ళంతా కోర్టు చుట్టూ తిరుగుతూనే అయిపోయింది. అప్పట్లో మీడియా మొత్తం వరల్డ్ అంతా ఇదే, ఇంకా ప్రైవసీ ఎక్కడ, సెక్యూరిటీ ఏది, ఏంది మాకు ఇది. ఆ దెబ్బతో అమెరికా గవర్నమెంట్ వాళ్ళు వీటి మీద లాస్ అన్ని చేంజ్ చేసుకున్నది. జనాలు ఫోన్ యాక్సెస్ చేయాలన్నా, మెసేజ్ యాక్సెస్ చేయాలన్నా పర్మిషన్ కావాలి ముందు అన్న రకంగా చాలా చేంజెస్ వచ్చాయి అప్పట్లోనే. ఇంకా వీళ్ళు ఏమన్నారు, ఓకే మేము మీరేం చెప్తే అది అన్ని లాస్ చేంజ్ చేస్తాం, బట్ ఏదైనా చేసుకోండి, ఆ ఎడ్వర్డ్ గార్డ్ని అరెస్ట్ చేయాలి. వాడు సీక్రెట్ డేటాని రిలీజ్ చేసాడు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఎంత కాదన్నా అది తప్పే, అది తప్పు వాడి తప్పు, మీ వాడిని జైల్లో వేయాల్సిందంటే కోర్టు ఓకే చెప్పింది. కానీ మన ఎడ్వర్డ్ గార్డ్ పని చేస్తుంది వైన్ షాప్ లో కాదు, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? ఇదంతా రివీల్ చేసి ఎప్పుడో రష్యాకు పోయి కూర్చో ఉన్నాడు. అక్కడే ఉండే డిజిటల్ సెక్యూరిటీకి సంబంధించి దేంట్లోనే పనిచేస్తా ఉన్నాడు. జనాలంటే ప్రైవసీ ఉండాలి, ప్రైవసీ ఉండాలి, లేకపోతే ప్రైవసీ ఉంటే జనాలు ఉండాలి. ఈ రెండు లేని చోట జనాలు ఉండకూడదని చెప్పి అతని నినాదం. ఫ్రెండ్స్ మీరు వినుంటారు కదా, ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటది, ముంబైలో యావరేజ్ ఉంటది, పొలాల దగ్గరికి వెళ్తే మంచిగా ఉంటది. ఇదంతా AQI లో కొలుస్తుంటది. అంటే ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందంటే AQI లో చూస్తారు. 100 AQI, 900 AQI అలా. అయితే గాలి క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడు గాలి ఉంది, ఎలా చెప్తారు గాలిని చూసి? గాలోడు అనుకోండి, వాడు ఎంత తిరుగుతాడు అనే దాని మీద బేస్ చేసుకుని వాడు ఏ రేంజ్ గాలోడో చెప్పేయచ్చు. బట్ గాలి ఎలా? మనమైతే గాలి బాగుందో లేదో ఎలా చెప్తాం? దుమ్ము ధూళి ఎక్కువ ఉంటే గాలి బాగాలేదు, క్లీన్ గా ఉంటే గాలి బాగుంది, అంతే కదా. ఆల్మోస్ట్ ఇది అంతే. ఇప్పుడు డివైస్ ఉంటది కదా చెక్ చేయడానికి, ఆ డివైస్ లో చిన్న ఫ్యాన్ లాంటిది ఉంటది. ఆ ఫ్యాన్ లోపల జుమ్మని తిరిగి అక్కడ ఉన్న గాలిని లోపలికి లాగిద్ది. లోపలికి లాగాక అక్కడ సెన్సార్స్ పని చేస్తుంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనం పొద్దున్నే లేచినప్పుడు ఎండ ఇంట్లో పడుతుంటది కదా, ఎండ పడినప్పుడు ఎండలో మనకి చిన్న చిన్న పార్టికల్స్ గాల్లో ఏవో కనిపిస్తూ ఉంటాయి, చిన్న దుమ్ము ధూళి. యాక్చువల్లీ అదంతా దుమ్ము ధూళే, కళ్ళకి వచ్చేదో మసక్ కనిపిస్తుంది అనుకోమాకండి. ఇప్పుడు ఈ గాలి లోపలికి వెళ్ళగానే ఆ దుమ్ము పార్టికల్స్ ఎంత పెద్ద ఉన్నాయి అనేది సెన్సార్ లైట్స్ ఆన్ అవుతాయి అనమాట. ఆన్ అవగానే మామూలుగా లైట్ ఆన్ చేసి మనం చేతులు అడ్డం పడితే ఏమైతే నీడబడిద్ది కదా, ఇప్పుడు ఈ సెన్సార్ హై సెన్సిటివ్ లైట్స్ ఉంటాయి. దుమ్ము పార్టికల్స్ అడ్డం వచ్చినప్పుడు సేమ్ అలాగే నీడబడిద్ది. దాన్ని బేస్ చేసుకుని ఎంత పార్టికల్స్ వచ్చాయి, దాని సైజ్ ఎంత ఉంది, దీన్ని బేస్ చేసుకుని ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో ఒక నెంబర్ లో లెక్కేసుకొని చెప్తూ ఉంటది. సెన్సార్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత యాక్యురేట్ గా రిజల్ట్స్ కూడా ఇస్తుంది. అంతే సింపుల్. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.